హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఎస్తర్. ఈరోజు టాపిక్ ఏంటంటే డిబిఎంఎస్ క్వశ్చన్స్. సెమిస్టర్ 4లో బీకామ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి డిబిఎంఎస్లో గన్ షాట్ క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. ప్లీజ్ వాచ్. ఫస్ట్ మనం 10 మార్క్స్ చూసుకున్నట్లయితే అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే మనకి ఆబ్జెక్టివ్స్ కూడా అడగచ్చు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవి కూడా అడగచ్చు, 10 మార్క్స్లో అడగచ్చు. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ద రిలేషనల్ డేటాబేస్ మోడల్లో మనకి సిఓడి రూల్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అడగచ్చు. ఈ సిఓడి రూల్స్ అనేది ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే థర్డ్ యూనిట్లో వాట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సింబల్స్ యూజింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అంటే ఎంటిటీ అంటే ఏంటి, వాటి సింబల్స్ అనేవి మనం వాటి సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నమాట. ఈ సింబల్స్ వేసుకుంటా వచ్చి వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తే దీనికి థర్డ్ యూనిట్లో మనం ఈ క్వశ్చన్కి 10 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. ఈ డయాగ్రామ్స్ వేసి ఎంటిటీ రిలేషన్ మోడల్ అంటే మనం ఈ డయాగ్రామ్స్ వేసి చూపించచ్చు. అలాగే ఈ థర్డ్ యూనిట్లో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో యాట్రిబ్యూట్ అనే 4 టైప్స్ గురించి, దాని ఎగ్జాంపుల్స్ గురించి కూడా రాయమంటారు. యాట్రిబ్యూట్ అనే దాని మీద మనం ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈ థర్డ్ యూనిట్లో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, సింబల్స్, ఎగ్జాంపుల్స్ ఇవి నేర్చుకుని, అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే యాట్రిబ్యూట్ కూడా నేర్చుకొని దానికి తగ్గట్టు 4 టైప్స్ ఆఫ్ టైప్స్ అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈ థర్డ్ యూనిట్లో ఏ ఒక్క క్వశ్చన్ అయినా మనం ఖచ్చితంగా నేర్చుకుంటే రాయగలుగుతాం. అలాగే ఫోర్త్ యూనిట్లో స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్లో explain about DML commands with examples. DML commands with examples అంటే ఇన్సెట్ కమాండ్స్, అప్డేట్ కమాండ్, సెలెక్ట్ కమాండ్, అలాగే డిలీట్ కమాండ్ ఇవి కానీ నేర్చుకొని మనం 10 మార్క్స్ నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫోర్త్ యూనిట్లో మనము ఈ క్వశ్చన్ అనేది మనం రాయగలుగుతాం, డిఎంఎల్ కమాండ్స్. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ అడుగుతారు. సో మనం ఆ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే ఫోర్త్ యూనిట్లో డిఎంఎల్ కమాండ్స్ కానీ ఎస్క్యూఎల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే ఈ ఫోర్త్ యూనిట్లో మనం ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ యూనిట్లో పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్లో మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే డిస్కస్ ద డిఫరెంట్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ పిఎల్ అండ్ ఎస్క్యూఎల్. పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్ ఆపరేటర్స్లో మనం టైప్స్ చూసుకున్నట్లయితే ఇదొక క్వశ్చన్లో అగ్రిగేట్, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ వీటి మనం ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా యూనిట్ 5లో మనం 10 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్. ఈ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్ క్వశ్చన్ కూడా నేర్చుకున్నట్లయితే ఈ యూనిట్ 5లో మనం ఖచ్చితంగా 10 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం 10 మార్క్స్ గురించి చూసాము. నెక్స్ట్ మనం 5 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఏమేమి ఇంపార్టెంటో మనకి ఎగ్జామ్కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. సో మనం తెలుసుకుందాము. రైట్ అబౌట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫీల్డ్ బేస్డ్ సిస్టమ్. ఈ డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫీల్డ్ బేస్డ్ సిస్టమ్ ఖచ్చితంగా 5 మార్క్స్ అనేది మనల్ని అడగచ్చు. దాంట్లో ఎందుకంటే స్ట్రక్చరల్ డిపెండెన్సీ, డేటా డిపెండెన్సీ, లిమిటెడ్ డేటా షేరింగ్ ఈ క్వశ్చన్ అనేది మనకి 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది కనుక మనం నేర్చుకోవాలి. అలాగే సర్వీసెస్ ఆఫ్ డిబిఎంఎస్.
డిబిఎంఎస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో సర్వీసెస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. డేటా డెఫినిషన్, డేటా మ్యానిపులేషన్స్, డేటా సెక్యూరిటీ, డేటా ఇంటిగ్రిటీ, బ్యాకప్ అండ్ రికవరీ, కన్కరెన్సీ కంట్రోల్, డేటా డిక్షనరీ పర్ఫార్మెన్సెస్. ఖచ్చితంగా ఈ సర్వీసెస్ ఆఫ్ డిబిఎంఎస్లో 5 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావచ్చు. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్? డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ గురించి ఖచ్చితంగా కూడా అడుగుతారు. మనం రాయాల్సి ఉంటుంది 5 మార్క్స్కి. సో ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ యూజెస్. డేటాబేస్ యొక్క యూజెస్ ఖచ్చితంగా అడుగుతారు 5 మార్క్స్కి. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ యూజర్స్, ద డేటాబేస్ లొకేషన్స్, ద యూజ్ ఆఫ్ డేటాబేస్. ఈ యొక్క యూజెస్ ఖచ్చితంగా మనం నేర్చుకున్నట్లయితే 5 మార్క్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అండ్ వీక్ ఎంటిటీ సెట్? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే 5 మార్క్స్లో అడగచ్చు. స్ట్రాంగ్ ఎంటిటీ గురించి, వీక్ ఎంటిటీ గురించి, అసోసియేటివ్ గురించి అడగచ్చు. కనుక మీరు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే మీరు 5 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ పిఎల్ అండ్ ఎస్క్యూఎల్. పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్ యొక్క స్ట్రక్చర్, ఈ డయాగ్రామ్ అనేది మనం వేసి తర్వాత దాని గురించి మన అడ్వాంటేజెస్ కానీ కొంచెం ఒక 10 or 8 కానీ మనం రాసినట్లయితే ఖచ్చితంగా మనం 5 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మీరు ఈ యొక్క పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్ యొక్క స్ట్రక్చర్ అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ కానీ మనం రాసినట్లయితే 5 మార్క్స్ అనేది ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఈ యొక్క డిబిఎంఎస్లో వచ్చే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను చెప్పాను. సో మీరు ఈ 4th సెమ్లో రాసినట్లయితే ఖచ్చితంగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. మీకేమన్నా డౌట్స్ ఏమైనా ఇంకా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టడీ విత్ ఎస్తర్. థ్యాంక్ యూ.